కాబట్టి యుగే యుగే భవంతి ఏతే దక్షాద్యా మునిసత్తమాః పునశ్చేవం నిరుధ్యంతే విద్వాన్ తత్ర నముహ్యతి. ఇక్కడ దక్షాద్యా ముని సప్తమాః అని చెప్పాలి. అదే అంటే ముని సప్తములు అని అర్థం అన్నమాట. ముని శ్రేష్ఠులు అని అర్థం. అదే ముని సప్తమ అంటే అది సంబోధన అయిపోయేది. చూడండి ఆ విసర్గకు ఎంత మహత్యం ఉందో. విసర్గకు ఎంత మహత్యం అంటే ముని సప్తమాహ అంటే శ్రేష్ఠులైన మునులు, మునీశ్వరులు అని అర్థం. ముని సప్తమ అంటే ఏకవచనము, సంబోధన అన్నమాట ముని సప్తమ అనేది. కాబట్టి ఈ విసర్గలకు దాని స్థానాన్ని మనం చక్కగా ఎక్కడ ఉన్నాలో అక్కడ ఉంచాలన్నమాట. విసర్గలు లేని చోట ఉంచామనుకోండి అది ఇబ్బంది అవుతుంది. ఉన్న చోట ఉంచాలి, లేని చోట ఉంచకూడదు. తర్వాత యుగే యుగే భవంతి ఏతే దక్షాద్య అని చెప్పారు. పునశ్చ ఏవం నిరుధ్యంతే విద్వాన్ తత్ర నా ముహ్యతి. ముహ్యతి అంటే ఏమిటి? అజ్ఞాన వసుడు కాడు అని అర్థం. కాబట్టి ఇక్కడ దక్షాద్య అని చెప్పండి. ఆద్య అంటే మున్నగు వారని అర్థం అండి. ఆద్య అంటే ఇక దక్షాద్య అంటే ఇత్యాది శబ్దంతో సోముడు కూడా గ్రహింపబడతాడు అనమాట. కాబట్టి వీరు యుగ యుగాలందును కూడా పుడుతున్నారనమాట. అదేవిధంగా ఉంటున్నారు. ప్రస్తుతము మెలకులో ఉన్న వారి వల్ల ప్రవర్తిస్తున్నారు మరియు నిరోధింపబడుతున్నారు. సుషుప్తిలో వలె కలిసిపోతున్నారు. అంటే జీవులు ప్రతిదినము కూడా నిద్రపోయేటప్పుడు మనసు తప్ప అన్ని ఇంద్రియాలు తమ పని మానుకొని విశ్రాంతి తీసుకుంటామండి. చాలా చక్కటి విషయాన్ని చెప్పండి. ఇక్కడ జీవులు ప్రతిదినము కూడా నిద్రపోయేటప్పుడు మనసు తప్ప అన్ని ఇంద్రియాలు తమ పని మానుకొని విశ్రాంతిని తీసుకుంటవి. మనసు పని చేస్తూ ఉంటుంది. దాని పని అది చేస్తున్నప్పుడు కలలు వస్తాయన్నమాట. ఈ 11 ఇంద్రియాలు కూడా విరమించి ఉన్నప్పుడు జీవుని హృదయంలో జీవుడు విశ్రాంతి పుచ్చుకున్నప్పుడు ఒళ్ళెరగని గాఢ నిద్ర కలుగుతుందన్నమాట. సంపూర్ణమైన విశ్రాంతితో అలసట తీరి మళ్ళీ వెనుకకు వచ్చినప్పుడు మెలకు వస్తుంది. యథావిధిగా మన పనులు చేసుకుంటూ ఉంటాం. ఇది ఒక చక్రం అన్నమాట. కాబట్టి ఇక యుగే యుగే అంటే ఇక్కడ యుజ్యంతే అస్మిన్ గ్రహాహ అంటే గ్రహములు ఈయనలో కలుస్తున్నవి అనగా ఒక స్థానములోనికి చేరుతున్నవి అని. ఇక్కడ యుగం అంటే కల్పమని, మన్వంతరము మొదలైన కాలము అని అర్థం అన్నమాట. కాబట్టి స్వయంభూ మన్వంతరంలో పుట్టిన దక్షుడు తిరిగి చాక్షుష మన్వంతరములో ప్రచేతసుల వలన పుట్టిన విషయం అందరి ఎరుకలో ఉన్నది. కాబట్టి ఇదే తీరుగా అత్రి మహర్షి కుమారులైనటువంటి చంద్రుడు కూడా తిరిగి పాల సముద్రమందు జన్మించినందువల్ల వైరుధ్యం ఏమీ లేదు. కాబట్టి ఆ విధంగా జన్మిస్తూ ఉంటారు. మనం అలా జన్మించేటువంటి అవకాశం లేదన్నమాట. కానీ వారు జన్మిస్తున్నారు యుగం యుగంలో కూడా. కాబట్టి ఓ మునిసత్తమ, ఈ దక్షుడు, సోముడు మొదలైన వారు ఆయా యుగాలు, కల్పాలు, మన్వంతరాదులు అందు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు మరియు కనబడకుండా పోతుంటారు. ఈ విషయం తెలిసిన విద్వాంస సందేహాన్ని కొందరు పామరుడు తికమకలు పడుతున్నారు అనమాట. పామరు అంటే ఏమిటి? తెలియలేని వారు అన్నారు. మనం కూడా అంత పెద్ద విషయాలు కాకపోయినా ఒక్కోసారికి కొన్ని విషయాలు చదువుతుంటే మనకి అంత హత్తుకోదనమాట. అంటే మైండ్లో అంటే ఏమిటి? ఆ విషయం చదువుతూనే ఉంటాము కానీ ఎందుకో అది రికన్సైల్ అవడం అంటాం. అలా జరగదన్నమాట. ఏదో లోపల సందేహాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? విద్వాంసుడు అన్నవాడు అజ్ఞాన వసుడు కాడు. పునశ్చైవం నిరుధ్యంతే విద్వాన్ తత్ర నముఖ్యతి అని. అంతేకాదు కానిష్ట్యం జైష్ట్యం అపి ఏషాం పూర్వం న అభూత్ ద్విజోత్తమ తపయేవ గరీయో అభూత్ ప్రభావచ్చైవ కారణం. ఇంకో విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. కానిష్ట్యం జైష్టం అప్యేషాం, జ్యేష్టం అపి ఏషాం అంటే ఏమిటి? ద్విజోత్తమ. ఇక్కడ చూడండి, ద్విజోత్తమ అని చెప్పండి. అంటే ద్విజోత్తమ అంటే బ్రాహ్మణుడు ఉత్తమైనటువంటి మైత్రేయ. వీరిలో పూర్వం వయసును బట్టి పెద్దరికం చిన్నరికం లేవు. ఇంతకుముందు కానిష్టం జైష్టం అంటే ఏమిటి? పెద్దరికం, జ్యేష్టం అంటే. కానిష్టం అంటే చిన్నరికం లేవు. పూర్వం నా అభూత్ ద్విజోత్తమ, నా అభూత్ లేవు. వీరికి తపస్సే గొప్పదన్నమాట. తపయేవ గరీయో. గరీయో అంటే ఏమిటి? గొప్పదని అర్థం. తపయేవ గరీయో అభూత్ ప్రభావశ్చైవ కారణం. వారి దివ్య ప్రభావమే పెద్దరికానికి కారణమై ఉండేదన్నమాట. అంతేగాని వీడు వయసులో పెద్దవాడు, వయసులో చిన్నవాడు అనేటువంటిది ఉండేది కాదు అని చెప్పి కానిష్టం జ్యేష్టమప్యేషాం పూర్వం నాభూత్ ద్విజోత్తమ. కాబట్టి బొత్తిగా చిన్నవాడైన మామగారి యందు పూజ్యుడికి చేయవలసిన గౌరవముల విషయంలో వ్యతిక్రమం అంటే ఏమిటి? తలకిందులు కావడం అవుతుందేమోనని
శంకించరాదని చెప్తున్నాడు అనమాట. బొత్తిగా చిన్నవాడైన మామగారి యందు పూజ్యుడికి చేయవలసిన గౌరవ విషయంలో వ్యతిక్రమము తలకిందులు కావడం అవుతుందేమో అని శంకించరాదని మనం నమస్కారం చేసేటప్పుడు కూడా పెద్దవాళ్లకు నమస్కారం చేయడం సాధారణ విషయం అనమాట. కొంతమంది భక్తి భావంతో తమకు ఏదైనా కాస్త జ్ఞానాన్ని నేర్పించిన జ్ఞానం అంటే ఏదో పెద్ద పెద్ద విషయాలని కాదండి, చిన్న విషయం కూడా మనలో ఉండేటువంటి అజ్ఞానపు పొరను తీసిన వాళ్ళందరూ కూడా గురువులే. వాళ్ళందరూ కూడా సేవించదగ్గ వారే. అక్కడ దేనికి ప్రాధాన్యత? వారి విద్వత్తుకు. కానీ మనం కూడా గొప్ప విద్వాంసులు వస్తూ ఉంటారు. విశ్వాసులు వచ్చినప్పుడు పెద్దవారు కూడా అది నమస్కారం చేస్తుంటారు. ఇంకా ఎక్కువ భక్తి ఉండే వారు ఎవరిని గౌరవిస్తున్నారు? ఆ వయసును కాదు, వారిలో ఉండేటువంటి విద్వత్తును గౌరవించి ఆ విధంగా చేస్తారు. కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే యుగ యుగాల్లో సంభవించేటప్పుడు బొత్తిగా చిన్నవారిన మామగారెందు పూజ్యులు చేయవలసిన గౌరవం విషయంలో వ్యతిక్రమం. మామూలుగా మామగారు అల్లుడు ఎలా ఉంటారండి? మామగారు పెద్దవారుగా ఉంటారు, అల్లుడు చిన్నవాడుగా ఉంటారు. కాబట్టి అల్లుడు ఏదైనా సత్కారం చేయాలంటే కూడా దాంట్లో లేదు, పూజ చేయాలంటే కూడా మామగారికి పూజ చేయాలంటే కూడా పాద పూజ చేయాలన్నా కూడా సందేహం ఉండదు, ఎందుకంటే వయసులో తేడా ఉంది కాబట్టి, వారు పెద్దవారు కాబట్టి. కానీ ఒకవేళ చిన్నవాడైన మామగారి ఎందుకు కూడా పూజ్యులు చేయవలసిన గౌరవ విషయంలో వ్యతిక్రమం అంటే ఏమిటి? తలకిందులు కావడం అవుతుందేమోనని శంకించరాదని తెలుపుతున్నాడు ఈ విషయాన్ని. కానిష్ట్యం గరీయం అనగా గురుతరం, అంటే ఇద్దరు పెద్దవారై పూజ్యులే అయినప్పుడు వారి ఎక్కువ తక్కువలు తపస్సు మరియు ప్రభావం అన్నవి పెద్దరికాన్ని నిర్ణయించదవి, అంతేగాని వయస్సు మాత్రమే కాదని అర్థము. చాలా చక్కగా చెప్పండి విషయం. అంటే ఈ రోజుల్లో కూడా మనం దీన్ని అన్వయించుకోగలుగుతాం అన్నమాట. ఈ రోజుల్లో కూడా ఉదాహరణకి ఒక వయస్సు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇరువురు ఉన్నారు ఒకే వయస్సు, కానీ వారి విద్వత్తు చాలా గొప్పదనమాట. ఇరువురిలో సమానమైన విద్వత్తు. అలాంటప్పుడు చిన్నవాడు పెద్దవాడు అని చూసే అవసరం లేదనమాట. ఎవరికైనా కూడా గౌరవించవచ్చు, పూజార్హులే అన్నమాట. పరస్పరం కూడా పూజార్హులే అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఓ జిదోత్తమ, పూర్వం వీరిలో చిన్నతనము పెద్దరికం అనేవి కారణములు కాలేదయ్యా, తపస్సు ప్రభావములే పూజక తారతమ్యాన్ని పూజక తారతమ్యాన్ని నిర్ణయించేవి అయినవి, వయస్సు కాదు. కానిష్ట్యం జ్యేష్టమప్యేషాం పూర్వం అభూత్ ద్విజోత్తమ తవయేవ గరీయో అభూత్ ప్రభావచ్చైవ కారణం. ఆ తరువాత మైత్రేయ ఉవాచ, అంటే మైత్రేయుడు చెప్తున్నాడు ఏమని? దేవానాం దానవానాం చ గంధర్వోరగ రక్షసాం ఉత్పత్తిం విస్తరేణాః మమ బ్రహ్మన్ ప్రకీర్తయా. అంత మైత్రేయుడు అడుగుతున్నాడు ఏమని? బ్రాహ్మణోత్తమ, దేవానాం దానవానాం చ గంధర్వ ఊరగ రక్షసాం ఉత్పత్తిం విస్తరేణ ఆహా అంటే చెప్పవయ్యా అని అర్థం. విస్తరేణ అంటే ఏమిటి? బాగా వివరంగా చెప్పవయ్యా, మమ బ్రహ్మన్ ప్రకీర్తయా. కాబట్టి అంత మైత్రేయుడు బ్రాహ్మణోత్తమ దేవతల గురించి, దానవుల గురించి, గంధర్వుల గురించి, భుజగం అంటే సర్పములండి, భుజముతో పోతూ ఉంటాయి ముందుకి అనమాట. కాబట్టి భుజగాల గురించి, రాక్షసుల గురించి, వారి ఉత్పత్తిని గురించి సవిస్తరంగా నాకు వివరించవలసిందని ప్రార్థిస్తున్నాడు ఎవరు? మైత్రేయుడు. ఉత్పత్తిం విస్తరేణ విస్తరేణ, అది కూడా మామూలుగా కాదు. కాబట్టి దక్షిణ యొక్క సృష్టిని విస్తారంగా తెలుసుకోదలిచిన వాడై అడుగుతున్నాడు అనమాట. దేవానాం ఇది ఈ ప్రాచేతని యందు దక్షిణుడు అయిన దేవాదుల యొక్క ఉత్పత్తిని వివరంగా తెలుపమని అర్థం. అంటే మైత్రేయుడు తెలుపుకోరుతున్నాడు ఈ ప్రతిదేశాల పుత్రులైన దక్షిణ యొక్క సృష్టి అయిన దేవతలు, దానవులు, గంధర్వులు, ఉరగులు, రాక్షసులు మొదలగు వారి యొక్క పుట్టుకల గురించి ఓ బ్రహ్మ నాకు చక్కగా తెలుపవయ్యా అని అడిగిన దానికి పరాశరుడు ఇట్లా వివరించడం మొదలుపెట్టాడనమాట. శ్రీ పరాశర ఉవాచ, ప్రజా సృజేతి వ్యాధిష్ట పూర్వం దక్ష స్వయంభువ యథా ససర్గభూతాని తదా శృణు మహామతే. కాబట్టి మహామతే అంటే ఏమిటి? గొప్ప బుద్ధి గలవాడని చెప్తాం. ఏమని? ప్రజా సృజేతి వ్యాధిష్ట అంటే ఆజ్ఞాపించబడిన వాడైనటువంటి. వ్యాధిష్ట అంటే ప్రజా సృజేతి అంటే మహాబుద్ధివంతుడా పూర్వం స్వయంభూ ప్రజలను
సృష్టించవలసిందని ఎవరిని అడిగారు? దక్షుని ఆజ్ఞాపించగా పూర్వం దక్ష స్వయంభువ. స్వయంభువ అంటే ఏమిటి? బ్రహ్మ చేత అని అర్థం. యథా ససజ్జ భూతాని, ఆయన భూతాలను ఎలా సృష్టించాడో తథా శృణు మహామతే. శృణు అంటే వినవయ్య అని చెప్తున్నాడు. కాబట్టి పరాశరుడు అంటున్నాడు ఏమని? మహాబుద్ధిమంతుడా, పూర్వం స్వయంభూ ప్రజలను సృజించవలసిందని దక్షుని ఆజ్ఞాపించగా ఆయన భూతాలను ప్రాణులను ఎలా సృష్టించాడో చెబుతాను విను అని చెప్పి బ్రహ్మచేత ప్రజలు. కాబట్టి మానసాని చ భూతాని పూర్వం దక్షో అసృజత్తదా. వినవయ్య మహామతి, మొదటగా దక్షుడు తన మనస్సంకల్పంతోనే ప్రాణులను ఆవిర్భింపజేశాడనమాట. మానసానిచ భూతాని. భూతాని అంటే ఏమిటి? జీవంలోనే అర్థం. ముందు మానసానిచ మానసానితు భూతాని. మానసానిచ అంటే ఏమిటి? మనస్సంకల్పముతోనే అని అర్థం. మనస్సంకల్పముతోనే ప్రాణులను ఆవిర్భింపజేశాడనమాట. వారిలో దేవతలు, ఋషులు, దేవాన్, ఋషీన్, సగంధర్వాన్, అసురాన్, పన్నగాన్ తథా. అసురాన్, పన్నగాన్ అంటే దేవతలను. మొదట దక్షుడు ఏం చేశారు? దేవతలను, దేవాన్, ఋషీన్, ఋషులను, సగంధర్వాన్, గంధర్వులను, అసురులను, పన్నగాన్ తథా, పన్నగులను, మున్నగు మానసిక ప్రాణులనే సృష్టించాడనమాట. ఆ తరువాత యదా అస్య ద్విజమానస్యో నాభ్యవర్ధంత ప్రజా తథ సంచింత్య చ పునః సృష్టిహేతో ప్రజాపతి. యదా అస్య నా అభ్యవర్ధత తా ప్రజా. ఈ విధంగా సృష్టించాడు ప్రాణులను. కానీ వారిలో దేవతలు, ఋషులు, గంధర్వులు, అసురులు, పన్నగులు ఉన్నారు. కానీ వారు వృద్ధి చెందలేదన్నమాట. నా అభ్యవర్ధంత. అభ్యవర్ధంత అంటే వృద్ధి చెందలేదు. తాహ ప్రజా. దానివల్ల ఏమైంది? అప్పుడు బాగా ఆలోచించిన దక్షుడు స్త్రీ పురుషుల కలయిక అనే ధర్మముతో తతః సంచింత్య. తతః సంచింత్య అంటే ఏమిటి? బాగా ఆలోచించని అర్థం. సంచింత్య స పునః. స పునః అంటే మళ్ళా ఏం చేశాడు? సృష్టి హేతో ప్రజాపతి మళ్ళీ ప్రజా సృష్టి గురించి బాగా ఆలోచించి మైథునేనైవ ధర్మేణ శిశృక్షు వివిధా ప్రజా. శిశృక్షు వివిధా ప్రజా మైథునేనైవ ధర్మేణ. అప్పుడు ప్రజాసృష్టి గురించి బాగా ఆలోచించి స్త్రీ పురుష సంయోగ ధర్మంతోనే ప్రజలు నానా విధాలుగా సృష్టించదలచి వీరణ ప్రజాపతి కుమార్తె అసిక్నీం. అసిక్నీం అని ఆమె పేరు అనమాట. అసిక్నిని ఎవరామె? అసిక్నీం ఆవహత్. ఆవహత్ అని వివాహం చేసుకున్నాడు. కన్యాం ఎవరమే? వీరణశ్చ ప్రజాపతి. వీరణ ప్రజాపతి కుమార్తెయగు అసిక్నిని వివాహం చేసుకున్నాడు. మానసానిత భూతాని పూర్వం దక్షో అసృజత్తదా దేవాన్, ఋషీన్, సగంధర్వాన్, అసురాన్, పన్నగాన్ తదా. యదా అస్య నాభ్యవర్ధంత తా ప్రజాః తతః సంచింత్య స పునః సృష్టిహేతో ప్రజాపతి మైథునేనైవ ధర్మేణ శిశృక్షు వివిధా ప్రజాః అసిక్నీం ఆవహత్ కన్యాం వీరణశ్చ ప్రజాపతేః. ఆ తరువాత సుతపసాయుక్తాం మహతీం లోకధారిణీం అద పుత్రధాత్రాని వైరణ్యాం పంచవీర్యవాన్ అసిక్నాం జనయామాస సర్గహేతో ప్రజాపతి. అప్పుడు ధర్మంతో ప్రజావృద్ధి జరుగుతుందని గ్రహించారనమాట. ఎప్పుడు దక్షుడు స్త్రీ పురుషుల కలయికదని. ఆ సమయంలో ఆ ప్రజాపతి యొక్క వీరుడు అనే ప్రజాపతి యొక్క కుమార్తె అయిన అసిక్నిని వివాహం ఆడారనమాట. అప్పుడు ఆమె చక్కని తపస్సు చేసినటువంటిది, గొప్పతనము కలది. అసిక్న్యాం జనయామాస సర్గహేతో ప్రజాపతి. సర్గహేతో ఆమె మహాతపస్సుని గొప్పది, లోకధారిని. ఆ వీర్యవంతుడైన ప్రజాపతి సృష్టి నిమిత్తము వీరణపుత్రి అయిన అసిక్ని యందు 5,000 మంది కుమారులు జన్మింపజేశాడు. ప్రజాపతి యొక్క కుమార్తె అయిన అసిక్ని వివాహమాడి ఆమె చక్కని తపస్సు చేసినటువంటిది, గొప్పతనము కలది. అసిక్నీం జనయామాస సర్గహేతో ప్రజాపతి అలపుత్ర సహస్రాన్ని వైరణ్యాం పంచవీర్యవాన్. వైరణ్యం అంటే వైరణ్యందు కుమార్తె అయిన అస్నికి వివాహమాడాడు. ఆమె చక్కని తపస్సు చేసినటువంటిది, గొప్పదనం కలది. మరియు లోకులకు, బిడ్డలకు తన కడుపులో మోయగల శక్తి ఉన్నటువంటిది. లోకులను అంటే బిడ్డలను అని అర్థం అన్నమాట. మరియు లోకులను అంటే బిడ్డలను తన కడుపులో మోయగల శక్తి ఉన్నటువంటిది. వీరుని కన్యను పెండ్లాడిన దక్షుడు ఆమె యందు 5,000 మంది పుత్రులను పుట్టించినాడు. అసిక్న్యాం జనయామాస సర్గోహేతో ప్రజాపతి. ఆ విధంగా అప్పుడు నేను చెప్పాడు. తాన్ దృష్ట్వా నారదుడు పలుకుతున్నాడు ఏమని? తాన్ దృష్ట్వా
దృష్ట్వా నారదో విప్రః సంవివర్ధయిషూన్ ప్రజాః సంవివర్ధయిషూన్ ప్రజాః సంగమ్య ప్రియ సంవాదో దేవర్షిరిదం అబ్రవీత్. అప్పుడు తాన్ దృష్ట్వా నారదో, తాన్ దృష్ట్వా నారద అంటే విప్రవర్య సంతానవృద్ధిని గావించనున్న వారిని వీక్షించి సంవివర్ధ ఇష్యూన్ సంవివర్ధ ఇష్యూన్ అంటే ఏమిటి? సంతాన వృద్ధిని కావించనున్న వారిని వీక్షించి దేవర్షేయుడు నారదుడు వారిని కలుసుకొని సంగమ్య ప్రియ సంవాదో, ప్రియ సంవాదం అంటే ఇచ్చకములాడుతూ, ఇచ్చకములు అంటే ఏమిటి? ఇది విషయం అనే ఉండదు, హాయిగా కబుర్లు పెట్టాడడం అనమాట, కబుర్లు పెట్టుకోవటం. దేవర్షి ఇదం అబ్రవీత్, దేవర్షి ఇదం అబ్రవీత్, సంతానవృద్ధి గావించనున్న వాటిని వీక్షించి దేవర్షి అయిన నారదుడు వారిని కలుసుకొని ఇచ్చకములాడుతూ ఇలా అన్నాడు, హే హర్యస్వ, హే హర్యస్వ, హరి అస్వ మహావీర్యా ప్రజాయూయం కరిష్యథ ఈదృశో లక్ష్యతే యత్నో భవతాం శ్రూయతాం ఇదం. ఓ హర్యస్సులారా, హరి అస్సులారా, హర్యస్వాహ, హరి అస్సులారా, అస్సు అంటే గుర్రములండి. కాబట్టి ఓ హర్యస్సులారా, మహావీర్యవంతులారా, మీరు ప్రజాసృష్టి చేస్తారు కదా, యూయం కరిష్యత ఈదృశో లక్ష్యతే యత్నో, మీ ప్రయత్నం చూస్తే అలాగే కనబడుతుంది, అయితే నా మాట వినండి. శ్రూయతాం ఇదం, ఎవరి బాలిస, ఇక్కడ బాలిసా బత, బాలిసా బత యూయం వై నాస్యా జానీత వై భువ అంతరూర్ధ్వమదచ్చైవ కథం సఖ్యత వై ప్రజాః. ఇంతకీ బాలిసా యూయం వై నా భువ, నీకు భూమి యొక్క అంతరూర్ధ్వం అదశ్చైవ కథం, పైన కింద అటు ఇటు ఏమి తెలియదే, ఎలా ప్రజలను సృష్టిస్తారయ్యా? కథం సృక్ష్యత వై ప్రజాః బాలిస బత యూయం. బాలిస అంటే ఏమిటి? చాలా చిన్నపిల్లవాళ్ళని అర్థం, ఏమి తెలియటువంటి వాళ్ళ అర్థం అనమాట. అనగా అది ఖేదము దుఃఖము అని అర్థం బాలిస అంటే. బత అనగా బాలిస అంటే చిన్నవాళ్ళని అర్థం అంట. బాలిస బత అంటే ఖేదము దుఃఖము అని అర్థం అంట. కాబట్టి ఈ విధంగా ఎందుకు విమర్శించాడు నారదుడు అంటే, తత్వ విమర్శ చేయకపోయినట్లయితే వారి ప్రజాసృష్టాదితో కష్టములు ఎదురుతావు కనుక, అయ్యో మీరు బాలిసులు, అజ్ఞానులు, ఏమి తెలియని వారు, ఎందుకంటే ఈ భూమి యొక్క సంసారం అని మొలకలు పుట్టే మొలిచే క్షేత్రము పొలము అయిన లింగ శరీరం యొక్క స్త్రీ పురుష రూపం అయినది. అతః ఉపక్రమము, దిగువ ఆరంభము, ఊర్ధ్వం అవపానము, ముగింపు అంతము, మధ్యము, రెండింటికి నడుమ ఉన్న ప్రకారం, అనగా సంసారం యొక్క ఆరంభము, అంత్యం, మధ్యలో ఉన్న కాలం మొత్తంగా సంసారం యొక్క సమగ్ర స్వరూపము. ఊర్ధ్వం తిర్యగదశ్చైవ యదా అప్రతిహత గతి. అప్రతిహత అంటే ఏమిటి? అడ్డం లేకుండా అండి. ప్రతిహత అంటే అడ్డం, అప్రతిహత అంటే అడ్డం లేకుండా పోగలిగిన వారైతే, ఓ అనభిజ్ఞులారా, తదా కస్మాత్ భువో న అంతం సర్వం ద్రక్ష్యత బాలిస, అలా పోగలిగే వారంటే మీరంతా భూమి అంతం ఎందుకు చూడరు అని నారదుడు వారిని ప్రశ్నిస్తారన్నమాట. కాబట్టి మనకి కొన్ని చదవలసిన శ్లోకాలు కూడా ఎక్కువే ఉన్నది. కాబట్టి ఈ యొక్క 20 మిగిలి ఉన్న ఒక 18 నిమిషాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని శ్లోకాలు చదువుకుందామండి, వీలైన శ్లోకాలు. పాఠమే చెప్పేసుకుందాం ఇవాళ, రేపు మొత్తం చదివేసుకోండి. సరే, అంటే ఇప్పటికే 90 శ్లోకాలు చదవాలి కదా, పర్వాలేదా? మీ ఇష్టము. అంటే రాలేదు. సరే సరే సరే. కాబట్టి మధ్యకాలంలో సుఖ దుఃఖాలు ఎందుకు అనుభవిస్తున్నాడు అని తెలుసుకోండి అని తెలియనందువల్ల మోక్ష మార్గాన్ని తెలియని వారై మీరు ప్రజల్ని ఎట్లా సృష్టిస్తారయ్యా? వ్యర్థంగానే సంసారాన్ని బలపరిచే ప్రజాసర్గమును ఏమి ప్రయోజనాన్ని ఉద్దేశించి చేయదలుచుకున్నారు? ఊర్ధ్వం తిర్య అధశ్చైవ యదా అప్రతిహత గతి కదా కస్మాత్ భువో న అంతం సర్వం ద్రక్ష్యత బాలితాః. కాబట్టి ఏమీ తెలియనటువంటి వారుగా ఉన్నారు కదా మీరు ఇటువంటి సృష్టికార్యం చేసి ఏ విధంగా ఈ యొక్క సంతానాన్ని వృద్ధి చేయగలుగుతారు అని చెప్పి వాళ్ళని అడుగుగా హర్యస్సులను తప్పుదారి పట్టించినట్టు కనబడుతుంది అనమాట. అప్పుడు తేతు తద్వచనం శ్రుత్వా ప్రయాత సర్వతో దిశం అద్యావిన నివర్తంతే సమృద్ధేభ్య ఇవాపగాః. సరే,
అన్ని తెలుసుకోమని చెప్పారు. అనభిగులారా మీరంతా భూమి అంతం ఎందుకు చూడరు అని నారదుడు అనగానే మైత్రేయ వారు ఆ దేవర్షి వాక్యాలు విని తేతు తద్వచనం శ్రుత్వా ప్రయాతాహ సర్వతో దిశం. సర్వతో దిశం అంటే ఏమిటి? అన్ని దిక్కులు అని అర్థం అనమాట. ప్రయాతాహ అంటే ఏమిటి? ప్రయాణం కట్టి వెళ్ళారనమాట, వెళ్ళిపోయారనమాట. ఎప్పుడు? శ్రుత్వా తద్వచనం తేతు. తేతు అంటే వారు, ఎవరు? ఈ యొక్క ప్రతేజసులు తద్వచనం శ్రుత్వా ప్రయాతాహ సర్వతో దిశం. వారు ఈనాటి ఈ దేవర్షి వాక్యాలు విని అన్ని దిక్కులు కూడా భూ పర్యటనార్థము వెళ్ళిపోయారనమాట. కానీ వారు ఈనాటి కూడా సముద్రాల్లో కలిసిన నదుల్లాగా సముద్రేభ్య ఇవ అపగాహ. అపగాహ అంటే ఏమిటి? అపగాహ. అప అంటే నీరుండి, గాహ అంటే పోవడం, అంటే నీటితో పోవడం, అంటే నీటిలో పోవడం అంటే నదులు మొన్నగోవన్నమాట. అటువంటివి కాని ఇక్కడ నారదుడు హర్యస్సులను తప్పుదారి పట్టించినట్లు కనబడుతుందన్నమాట. ఏమిటంటే వారిని కర్మ మార్గం నుండి జ్ఞాన మార్గం వైపు మళ్లించడమే ఆయన ప్రధాన ఉద్దేశం అన్నమాట. అందుకనే తేజు తద్వచనం ఊర్ధ్వం తిర్యగతైవ యదా ప్రతిహతాగతి తదా కస్మాత్ భువనానంతం సర్వం ద్రక్ష్యత బాలిష అని చెప్తున్నది. అప్పుడు వీరందరూ కూడా ఆ మాటలు విని ఆ హర్యస్సులు చెప్తున్నాడు. తేతు తద్వచనం శ్రుత్వా ప్రయాత సర్వతో దిశం అద్యాపి నా నివర్తంతే. అంతేకాదు వాళ్ళందరూ కూడా ఈయన మాటలు విని అన్ని దిక్కులు వెళ్ళిపోయారనమాట. కానీ ఈనాటికి కూడా సముద్రాల్లో కలిసిన నదుల్లాగా చక్కటి ఉపమానం అనమాట. సముద్రాలలో కలిసినటువంటి నదుల్లాగా. సముద్రంలో నది కలిసిపోతే మనకు కనబడుతుందా అండి? ఇది బలాన్ని నది అని చెప్పగలుగుతామా? చెప్పలేము. కాబట్టి అటువంటి తద్వచనం శ్రుత్వా ప్రయాత సర్వతో దిశం అద్యాపి నా నివర్తంతే. ఇప్పటికి కూడా ఇంకా వాడు తిరిగి రాలేదు, ఎక్కడికి పోయారో కూడా తెలియదు అనేటువంటి విషయాన్ని తెలుస్తుంది. కాబట్టి సముద్రేభ్య ఇవ అపగాహ. కాబట్టి మీరు కల్మషం కపటం లేని శుద్ధ బుద్ధి గలవారు కనుక సంసారానికి పనికిరారు, తత్వజ్ఞానానికి అధికారులు మాత్రమే అని అంటున్నాడు. ఊర్ధ్వం తిర్యక్ అధశ్చ అంటే అన్ని వైపులా తత్వవిచారం చేసినప్పుడు ఎప్పుడైతే ఈ నరజన్మలో మీకు గతి బుద్ధి గమ్యము చేరుకునే మార్గానికి సంబంధించిన తెలివి తోచకుండా అడ్డగింపబడినప్పుడు భూమి యొక్క అంటే లింగ శరీరం యొక్క చివర ముగింపును కనుగొనలేరు. కావున లింగభంగం వరకు ఈ శరీరం అంటే సంసారము లేకుండా నశించిపోవడము ఉన్న తత్వజ్ఞానం కొరకు ప్రయత్నం ఎందుకు చేయకున్నారు అని అర్థం. అనగా సంసారం నశింపజేసే తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవడం కొరకు ప్రయత్నించండి, తరువాత ప్రజా సృష్టిని చేయండి అని సారాంశం అనమాట. కాబట్టి ఇదే విషయాన్ని మనకి మహాభాగవతంలో కూడా 6వ స్కందంలో తెలుపబడుతుంది అనమాట. భూమి అంటే ఇక్కడ క్షేత్రం అని అర్థం. బీజం అనబడినది అనాదిగా కొనసాగుతూ వస్తున్నటువంటి తనకును వేసేది అనమాట కర్మ. దాని యొక్క ముగింపును తెలుసుకోకుండా అసత్కర్మలను ఆచరించడం ఎందుకు అని అర్థం. అది కూడా ఎందుకని మీరు బాలిసులు దుఃఖపడేవారు కానున్నారు అని అన్నాను. అప్పుడు తేతు వారు అన్ని దిక్కులు వెళ్ళిపోయారన్నమాట. దేనితోనూ సంగము పొత్తు లేనందువలన సమస్త దిక్కుల్లోనూ స్వేచ్ఛగా సంచరించారన్నమాట. ఆ కారణంగా ముక్తిని పొందినందువలన ఈనాటికి కూడా వెనక్కి తిరిగి రాకున్నారు అని అర్థం అనమాట. తేతు తద్వచనం శ్రుత్వా ప్రయాత సర్వతో దిశం అద్యాపి నా నివర్తంతే. నా నివర్తంతే అంటే ఏమిటి? వెనక్కి రాలేదు అని చెప్తున్నాడు. తలా ఒక దిగ్గా వెళ్ళిపోయారన్నమాట. కానీ సముద్రంలోకి ప్రవేశించిన నదుల వలె ఈనాటికైనా కూడా ఎవరు ఆ దక్షుని యొక్క కుమారులు ఈనాటికైనా కూడా వెనుకకు రాకుండా ఉన్నారు అని చెప్పారు. ఆ తర్వాత హర్యస్వేషద నష్టేషు హర్యస్వేషు అథ నష్టేషు హర్యస్వేషు అథ నష్టేషు అథ అంటే ఆ తరువాత. ఇలా ఆ హర్యస్సులు అందరూ నష్టం కాగా ప్రభు అయిన పాతేసుడైన దక్ష ప్రజాపతి దక్ష ప్రాచేతస పునః మళ్ళా వైరణ్యామథ పుత్రాణం సహస్రం అసురత్ ప్రభు. వైరణ్యాం అనేటువంటి ఆమె ఎందు ఈ హర్యస్సులు ఇలా వెళ్ళిపోగానే అంటే కనబడకుండా వెళ్ళిపోగానే ఈ పేరుగా 4000 మంది తెలియని చోటు వెతుక్కుంటూ పోయి మళ్ళీ వెనుకకు రానందున చింతించి వైరణి అను భార్య ఎందు మళ్ళీ ఒక 1000 మందిని పుట్టించాడు. వైరణ్యామథ పుత్రాణం సహస్రం అసృజత్ ప్రభు. సహస్రం అంటే 1000, అసృజ అంటే పుట్టించాడు, జన్మగిచ్చాడని అర్థం. వివర్ధ ఇషవ తేతు శవలాస్వా ప్రజా పునః పూర్వోక్తం వచనం బ్రహ్మన్
నారదేన ప్రచోదిత. మళ్ళా ఏమైంది, నారదుడు బ్రాహ్మణోత్తమ శబలాస్తులనే ఆ 1000 మంది శబలాసులు అనేటువంటి ఆ 1000 మంది ప్రజావృద్ధి చేయబోగా మునుపటిలాగా పూర్వ ఉక్తం అంటే ఏమిటి, మునుపటిలాగే మళ్ళీ నారదుని చేవారు ప్రేరేపించబడ్డవారయ్యారు. బ్రహ్మన్ నారదేన ప్రచోదితాహ అంటే వారి నారదుని చేత ప్రచోదితాహ అంటే ఏమిటి, ప్రేరేపింపబడ్డవారయ్యారు. అన్యోన్యమూచుహూతే అప్పుడు ఈ 1000 మందికి శబలాసులని పేరు అనమాట. కాబట్టి వారేం చేశారు, తండ్రి ఆజ్ఞ ప్రకారం సంతానం పెంపు చేయడం ప్రయత్నిస్తుంటే మళ్ళీ నారదులు వచ్చారనమాట. ఇంతకుముందు హర్యస్సులను పంపించేశాడు ఎక్కడికో తెలియని చోటికి. ఇప్పుడు వీళ్ళని కూడా ఎవరిని, ఈ యొక్క 1000 మంది ఉన్నటువంటి శబలాసులను కూడా ఈ విధంగానే ఇంతకుముందు చెప్పినట్లే వీరికి కూడా ఉపదేశించాలన్నమాట. అప్పుడు వారేం చేశారు, తమలో ఒకరితో ఒకరు మళ్ళా మాట్లాడుకున్నారు. ఏమని, మహాముని అని నారదుడు మంచి మాట చెప్పాడు, మన అన్నలు పోయిన బాటలోనే పెద్దల బాటలోనే సాగిపోవడం మనకు మంచిది, అదే మన కర్తవ్యం కూడా, అందులో సంశయించవలసిన అవసరం లేదు అని నిశ్చయించుకున్నారు అనమాట. అద్యాపి నివర్తన తర్వాత తతప్రభృతివై భ్రాత, ఆ తరువాత జ్ఞాత్వా ప్రయాణం పృథ్వాశ్చ ప్రజా స్రక్ష్యామహే తత, భూమి యొక్క ప్రయాణం తెలుసుకొని అటు పిమ్మటే ప్రజా సృష్టి కావిద్దాము అనుకొని ఆ మార్గంలోనే అన్ని వైపులకు వెళ్ళిపోయారు. తే అపి తేనైవ మార్గేణ ప్రయాత సర్వతోదిశం, వారు కూడా సముద్రాలతో కలిసిపోయిన నదుల్లాగా నేటికి మళ్ళీ తిరిగి రాలేదు. అద్యాపి నా నివర్తంతే సముద్రేభ్య ఇవ ఆపగాహ. కాబట్టి అన్నకి ఏం జరిగినదో తమ్ముళ్ళకు కూడా అదే జరిగిందనమాట. కాబట్టి జ్ఞాత్వా ప్రమాణం గాత్వా ప్రాణం వృద్ధ్యాశ్చ ప్రజా ప్రక్షామహే. ఆ తర్వాత తతః ప్రభుత్వై భ్రాతృ అన్వేషణే ద్విజః ప్రయాతో నశ్యతి తథా తన్న కార్యం విజానత. తతః ప్రభృతి అంటే ఏమిటి, మొదలైనది. తతః అంటే అప్పుడు మొదలుకొని ద్విజురా మైత్రేయ, ఆనాడు మొదలుకొని ఒక సోదరుడు తన తమ్ముడినో అన్ననో వెతుకుటానికి వెళ్ళిన వాడు పోయినట్లుగానే అవుతున్నాడు అన్నమాట. తతః ప్రవృత్తివై భ్రాతు అన్వేషణే ద్విజ ప్రయాతో నశ్యతి తదా తన్న కార్యం విజానత. అనగా సోదరులను వెతుకుటకు వెళ్ళరాదు, ఎందుకంటే సోదరుడు తాను నశిస్తాడనే మాట రూఢి అయింది. ఎందుకని, నాటి నుంచి సోదరుని వెతకపోయిన సోదరుడు తాను నశిస్తాడనే మాట రూఢి అయింది. కాబట్టి బాగా తెలిసిన వాడు ప్రయాతో నశ్యతి తదా తన్న కార్యం విజానత. కాబట్టి అటువంటి కార్యమును ఆ పని చేయకూడదు, అనగా సోదరులను వెతకుటకు వెళ్ళరాదు. తాం చాపి నష్టాన్ విజ్ఞాయ పుత్రాన్ దక్ష ప్రజాపతి క్రోధం చక్రే మహాభాగో నారదం సశాపజ. ఇదంతా కూడా ఈ నారదుడు చేసేటువంటి పని అని ఈ దక్ష ప్రజాపతి కోపం వచ్చిందనమాట. తాంశాపి నష్టాన్ విజ్ఞాయ అంటే తెలుసుకొని, ఆ పుత్రులు కూడా నష్టపోయినట్టుగా తెలుసుకున్నవాడే దక్ష ప్రజాపతి క్రోధం వహించాడు. పుత్రాన్ దక్ష ప్రజాపతి క్రోధం చక్రీ మహాభాగో నారదం సశాపజ. అంతేకాదు, ఆ మహాభాగుడు దానికి కారణభూతులైనటువంటి నారదుని శపించాడు అన్నమాట. ఏమని, దక్షపుత్రిగా సంతతి. ఆ తర్వాత సర్గకామస్తతో విద్వాన్ సర్గకామః తతో సర్గకామః తతః తు అని అర్థం. సర్గకామ తతో విద్వాన్ స మైత్రేయ ప్రజాపతి షష్ఠిం దక్షో అసృజత్ కన్యా వైరణ్యామితి నశ్రుతం. మైత్రేయ, అటు తర్వాత విద్వాంసులైనటువంటి ప్రజాపతి యొక్క దక్షుడు సృష్టి చేయగోరిన వాడై వీరణ ప్రజాపతి కుమార్తె అయినటువంటి యశక్ని యందు 60 మంది కుమార్తెను కన్నాడని విన్నదే కదా. షష్ఠిం దక్షో అసృజత్ కన్యా వైరణ్యామితి శృతం దదేశ దశ ధర్మాయ. ఇప్పుడు మళ్ళా ఆ కుమార్తె అయినటువంటి అస్నికేందు 60 మంది వీరణ ప్రజాపతి కుమార్తె అయినటువంటి అస్నికేందు 60 మంది కుమార్తెలను కన్నాడని విన్నాము. దాంట్లో దదేశ దశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ. దదేశ దశ ధర్మాయ అంటే ఆ ధర్ముడికి 10 మందిని, కశ్యపాయ త్రయోదశ త్రయోదశ అంటే ఏమిటి, 13. ఆ తర్వాత సప్తవింశతి అంటే 27 ఎవరికి ఇచ్చారు, సోమాయ
చతస్రో అరిష్టనేమినే చతస్రో అరిష్టనేమినే ద్వే చైవ బహుపుత్రాయ ద్వే చైవ అంగిరసే తదా ద్వే కుశాస్వాయ విదుషే తాసాం నామాని మే శృణు. వారిలో 10 మందిని ధర్మునకు, 13 కశ్యపునకు, 27 సోమునకు, 4 అనిష్టనేమికి, 2 బహుపుత్రునకు, 2 అంగిరసునికి, 2 విద్వాంసుని కృతాశ్వనకు ఇచ్చాడు. వారి పేర్లు నా ద్వారా ఆలకించని చెప్పి వారి పేర్లు చెప్తున్నమాట. అరుంధతి వసూర్యామి, అరుంధతి వసూర్యామి, భాను, మరుద్వతి, సంకల్పాచ ముహూర్తాచ, సాధ్య విశ్వాచ తా దశ. తా దశ అంటే ఏమిటి? తా అంటే వారు అని అర్థం, దశ అంటే 10 అనమాట. కాబట్టి వారి పేర్లు ఏమిటి? అరుంధతి, వసు, యామి, లంబ, భానువు, మరుద్వతి, సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వ అనేవారు 10 మంది. ధర్మపత్నో దశత్వేత తదపత్యాని మే శృణు విశ్వే దేవాత్ విశ్వాయ సాధ్య సాధ్యాన్ వ్రజాయత. ఇంకా ఏమిటి? ధర్మపత్నో దశత్తు ఏత. ఈ 10 మంది ధర్ముని యొక్క ధర్మపత్నులు వారి సంతానాన్ని గురించి విను. అందు విశ్వకు విశ్వే దేవతలు, సాధ్యకు సాధ్యులు జన్మించారన్నమాట. అంటే ఈ విశ్వే దేవతలు ఎవరికి జన్మించారు? విశ్వకు, సాధ్యకు సాధ్యులు. ఈ 10 మందిలో అన్నమాట ఇది. ఈ 10 మందిలో సాధ్య, విశ్వ అనేటువంటి ఇరు ఉన్నారు. వారికి విశ్వకు విశ్వే దేవతలు, సాధ్యకు సాధ్యులు జన్మించారు. మరుత్వత్యా మరుత్వంతో వసోస్తు వసవస్మృతా. మరుత్వతికి మరుత్వంతుడు, మరుత్వంతుడు, అదేవిధంగా వసోస్తు వసవస్మృతా. వసువుకు వసువులు కలిగారనమాట. కాబట్టి బహుపుత్రునికి 2, అంగిరసునికి 2, కుశాల్సుని విద్వాంసులు. పృథివీ విషయం సర్వం అరుంధ్యాం విజాయత సంకల్పాయ సర్వాత్మా జగ్నే సంకల్పయేవతు. అరుంధతి యందు, పృథివి అందును సమస్త విషయములను, సంకల్పం ఎందు సర్వాత్ముడైన సంకల్ప నామక పుత్రుని ధర్ముడు సృజించాడనమాట. పృథివీ విషయం సర్వం అరుంధ్యత్యాం విజాయత సంకల్పాయాస్తు సర్వాత్మా జగ్నే సంకల్పయేవతు. ఏతు అనేక వసుప్రాణ దేవా జ్యోతి పురోగమాః వసవో అష్టౌ సమాఖ్యాతాః తేషాం వక్ష్యామి విస్తరం. ఇక అనేక విధమైనటువంటి విధాలైన వసువే అంటే ధనమే ప్రాణముగా గల దేవతలు, లేదా తేజస్సే ప్రాణముగా గల దేవతలు అంటే జ్యోతి, అగ్ని మున్నగు వారు ఉన్నారు. వారు అష్టవసువులుగా ప్రసిద్ధి ఎక్కారనమాట. వారి వంశ విస్తృతి గురించి చెబుతాను. వసవో అష్టౌ సమాఖ్యాతాః తేషాం వక్ష్యామి విస్తరం. తేషాం వక్ష్యామి విస్తరం. విస్తరం అంటే ఏమిటి? చాలా ఇన్ డీటెయిల్ అనమాట. నాన్ డీటెయిల్ కాదు, ఇన్ డీటెయిల్. మన చదువుకునే రోజుల్లో 2 ఉండేవి, డీటెయిల్, నాన్ డీటెయిల్ అని. ఈ డీటెయిల్ చాలా క్షుణ్ణంగా చదవాలన్నమాట. దాంట్లో ప్రశ్నలు కూడా అలాగే ఉంటుంది, గ్రామరు అన్నీ ఉంటాయన్నమాట. కానీ నాన్ డీటెయిల్ అనేది ఎలా ఉంటుందంటే ఒక కథలాగా ఉంటుంది. దాన్ని చాలా తేలిగ్గా తీసుకునేవాళ్ళనమాట. ఆ విధంగా ఇక్కడ కూడా కుమారుగా భానువులు ముహూర్తములు సంతానాన్ని గురించి వినని చెప్పి విశ్వకు విశ్వే దేవత సాధ్యులు జన్మించారని చెప్పి తర్వాత మరుత్వంతో వసవస్తు వసవస్మృతా భానోస్తు భావన పుత్రా ముహూర్తజా లంబాయా చైవ ఘోషోధ నాగవీధీత యావి. అంటే చాలా వివరంగా చెప్తున్నారు అనమాట. ఏమని? మరుత్వంతో అంటే మరుత్వంతుడు, వసువుకు వసువులు కలిగాడు. ఆ తరువాత భానువుకు కుమారులుగా భానువులు, ముహూర్తకు ముహూర్తములు, లంబకు ఘోషుడు, యామికి నాగవీధి జన్మించారు. అదేవిధంగా ఏతు అనేక వసు ప్రాణాదేవా జ్యోతి పురోగమాః. ఇక అనేక విధాలైనటువంటి వస్తువు అంటే ఏమిటి? ధనమే ప్రాణము గల దేవతలు, తేజస్సే ప్రాణము గల దేవతలు, జ్యోతి మున్నగు వారు ఉన్నారు. వారు అష్టవసులుగా ప్రసిద్ధికెక్కారు. వారి వంశ విస్తృతి గురించి చెబుతాను అని చెప్పి వారి యొక్క వంశ ప్రాశస్తాన్ని, వారు ఎలా జన్మించారు, వారెవరు? ఆపో ధ్రువశ్చ సోమశ్చ ధర్మశ్చైవ అనిలో అనలః ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో నామభిస్మృతాః. వారెవరు? ఆపుడు, పృథుడు, ధ్రువుడు, సోముడు, ధర్ముడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనేటువంటి పేర్లతో వ్యవహరించబడ్డారు. వీరే అష్టవసువులు అని
ప్రాచుర్యం పొందారనమాట. కాబట్టి మనం ఈ 111 దగ్గర నింపివేసి అలా మిగిలింది రేపు చెప్పుకుందామండి. మంగళం పాడుతున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షత వర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్ర పుత్రస్తంతి పుత్రిణస్తు పౌత్రిణः అధనాధనా సదనాస్తు జీవంతు శరదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞస్తకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదక్షపద ప్రశ్నం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి ఈ విధంగా మనం 15వ అధ్యాయంలో 111 శ్లోకాలు పూర్తి